వర్షాలతో జంట జలాశయాలు నిండుగా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు చుక్క నీరు లేని 2 రిజర్వాయర్లకు ఇప్పుడిప్పుడే వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో ట్విన్ సిటీస్ లేక్స్ చూసేందుకు సిటిజన్స్ క్యూ కడుతున్నారు. వర్షాలతో హైదరాబాద్ శివార్లలోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. గతేడాది వర్షాలు లేక రిజర్వాయర్లలో వాటర్ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఇప్పుడిప్పుడే జలకళ వస్తోంది. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 1752 అడుగులుగా ఉంది. ఈ వర్షాలకు 2 అడుగుల నీటి మట్టం పెరిగింది. హిమాయత్ సాగర్ లో కూడా నీటి మట్టం కాస్త పెరిగింది. జంట జలాశయాల్లోకి నీళ్లు రావడంతో వాటిని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపేందుకు వస్తున్నారు. సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. 1 వీక్ నుంచి వర్షాలు పడుతున్నాయి కదా, వాటర్ ఫుల్ ఉంటది, చూడడానికి బాగుంటది అని చెప్పేసి వచ్చాం. గండిపేట చూడడానికి కానీ అసలు సరదాగా అట్లా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయడానికి కానీ దేనికైనా సరే చాలా బాగుంది. ఇంకా వర్షాలు పడి ఫుల్ వాటర్ వస్తే గండిపేట ఇంకా కలకలలాడుతూ చాలా బాగుంటది. ఇక్కడికి వస్తే వాటర్ ఉన్నాయి. నాకు తెలిసి వర్షాలు పడ్డాయి కదా మొన్నటి నుంచి, వాటర్ అయితే చాలానే ఉన్నాయి. అక్కడ ప్లేస్ మంచిగా ఉంటది, ఇంకా వాటర్ రావాలని కోరుకుంటున్నాను. వర్షాలు బాగా కురిసి జంట జలాశయాలు నిండుకుండలా మారితే చూడాలని ఉందంటున్నారు పర్యాటకులు. 2 ఏళ్లుగా వాటర్ తగ్గిపోవడంతో నీటి కష్టాలు మొదలయ్యాయని, ఈ ఏడాది వర్షాలు పడాలని కోరుకుంటున్నారు. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ లేకుండే, అయితే వర్షాలు ఒక 10 days బ్యాక్ నుండి పడ్డాయి కాబట్టి ఇప్పుడు వాటర్ వచ్చాయి కాబట్టి చూడడానికి వచ్చాను ఇక్కడికి. ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చాం కాబట్టి ఇక్కడ చాలా ఎంజాయింగ్ అనిపిస్తుంది, అందుకే వచ్చాం ఇక్కడికి. ఇంకా వర్షాలు పడితే ఇంకా వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నిండుతుంది, ఇంకా టైం పాస్ అవుతుంది. కొత్త నీళ్ళు వచ్చినాయి కాబట్టి మా మనవన్ దగ్గరకు అయితే తీసుకొచ్చి చూపిస్తాడు. మొన్న పడ్డ వర్షానికే వచ్చినాయి, అవి కూడా కొన్నే వచ్చినాయి కదా, చాలా లేవు. ఇంకా రావాలి అనుకుంటాను, మంచిగా ఉండాలి కదా, చాలా నీళ్ళు ఉంటేనే మంచిగా సప్లై అవుతుంది కదా. కొత్తగా నీళ్లు వచ్చినాయి, అవి చూడడానికి వచ్చినాం. కానీ అయినా కూడా నీళ్లు తక్కువనే కనిపిస్తున్నాయి. అయినా కూడా దేవుడి దయ వల్ల ఇంత వర్షాలు పడినాయి మనకు ఈ సంవత్సరం. నీళ్లు కొంచెం కనిపిస్తుంది ఇక్కడ, ఇంకా పడిస్తే బాగుంటాయి. జంట జలాశయాల చుట్టుపక్కల అక్రమంగా వెలిసిన కట్టడాలను తొలగించాలని పర్యాటకులు కోరుతున్నారు. ఆక్రమణలకు గురి కాకుండా ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలంటున్నారు.